చాలా రోజులు అయిద్దబ్బా మా మామూలు ఇంటికి వచ్చి ఒకసారి మాట్లాడించుకున్నా వద్దామబ్బా వీళ్ళని. ఏ అన్నా ఊర్లో పంచాయతీలేమి ఏం కథ? ఏమి మన తమ్ముడు ఇంకా రాలే? వస్తాడేమో గుడి పోయినట్టున్నాడు వాడు. వాడా? ఏమో గుడికి పోయినాడబ్బా. ఈ నడవన బాగా భక్తి పెరిగింది వీనికా? ఏమన్నా వచ్చి 15 నిమిషాలు ఆల్రెడీ. అవునా బా గుడికి పోతున్నా వేణుగోపాల స్వామి గుడిలో ఇట్లా మొక్కుంటా అంటే అట్లా పూల వర్షం కురిసిందినా. ఏంది పూల వర్షము? అవునా? అవునా? మనం హైదరాబాద్ లో ఉండే బిర్లా టెంపుల్ ఎట్ట చూడము, ఇస్కాన్ ఎట్ట చూడము, దానికంటే అన్నా నువ్వు చెప్పింది కరెక్ట్. ఏంది బిర్లా టెంపుల్ అంటే నాకు గుర్తొచ్చింది. లాస్ట్ టైం ఏందన్నా బిర్లా టెంపుల్ లేకపోతే ఒక పక్క అట్లా దేవుని మీద వజ్రవైడూర్యాలు పడతా అంటే నా చేతిలో పడినట్లు అనిపించిందినా. ఏంద్రా నువ్వు నాకే కథలు చెప్తాను? నేను కదా నేను వెనకాల పెట్టుకొని నిలిచిపోయింది. కరెక్ట్ కరెక్ట్ లేనా. ఇదంతా చాలా వడ్డారం కూతురని కూర్చాడబ్బా. అన్నా నువ్వు ముందర పోతాంటే నేను వెనకొస్తే ఎమ్మెల్యే వచ్చి నేను ఇట్లానే చూస్తే మన ఇంటికాడ కూర్చొని పోతా అంటారు అప్పుడప్పుడు. అట్లా చెంబట్టుకొని పోయినప్పుడు మన ఇంటి ముందర పోతా అంటారు. అవునన్నా సీఎం ఎందుకు నిన్ను చూసి నవ్వే నాకు అర్థం కాలే ఒకసారి. తెలీదరా? లేదన్నా సీఎం మామూలేరా, మనకుండే పరువు ప్రతిష్టలకు మనకుండే పేరు కట్ట తిరుగుతాడు. నీకు వాచ్ తెలుసా? ఏం బాగుండవా అన్నా? వీనంత అల్లరి నా కొడుకు వెళ్ళాడు. అదే మన కొడుకులు అయితే ఎంత డిసిప్లైన్డ్, ఎంత క్రమశిక్షణ, ఎంత పద్ధతి, పెద్దల పట్ల గౌరవము, పొద్దున్నే లేచి దినచర్య ప్రారంభించేది, ధ్యానం చేసేది ఏంది, పెద్దలను కనపడుతున్న సాష్టాంగ నమస్కారాలు ఏంది, ఏందన్నా మాట్లాడమని పిల్లల గురించి. అన్నా నీ అల్లుడు వాడు ఉన్నాడే, మనకి ఎన్ని ఎకరాల్లో ఉండేది భూమి? 353 ఎకరాలు అనుకుండేది. ఎన్ని కోట్లు చేయొచ్చు? వాడు అమ్ముకోడరా, అమ్ముకుంటే మాత్రం దగ్గర దగ్గర ఒక 400-500 కోట్లు. ఎయిర్పోర్ట్ పడుతుంది ఇప్పుడు. కూర్చోరా కూర్చో. ఓరికేనండినా ఆ పిల్లంతో ఏంది మీరు పాపం? ఏందిలే అంత వడ్డారంగా మాట్లాడుతున్నావు? ఏంది ఉన్నీలే పాపమా? ఏమే అన్నా ఈ కొండన్న గారికి వీని గురించి ఏం తెలుసు అన్నా? చూడు ఇద్దరు కరెక్ట్ చెప్పినారా. నీ అల్లుంది వంది భూమి లేదా ఈడ మన గుత్తిరోడ్డు కాడ? గుత్తిరోడ్డు కాడ అది 2.5 ఎకరా 3 కోట్లు 4 కోట్లు చేసేది. అదే కాదన్నా మళ్ళా ఇది మన ఇక్కడ చెన్నై కొత్తపల్లి దగ్గర ఉండేది. చెన్నై కొత్తపల్లి దగ్గర ఉండేదా? అది 6 ఎకరాలు మెయిన్ రోడ్డు బిట్టు. మొన్న 10 కడిగి పోయినారంట మావాడు ఈయన అన్నాడు. 10 అంటే 10 కోట్లు రా. 10 కోట్ల? ఎకరా 1.5 కోట్లు వేసుకుంటున్నారు వాళ్ళు. సాక్షి ఆఫీస్ ఈ పక్క ఉండేది మెయిన్ రోడ్. అదే ఈ పక్కకు ఉండేది 2.5 ఎకరాలు. అది మామిడి తోట. మామిడి చెట్లు కొట్టేసినాడు. వాడేందో పెద్ద ఇది చేయాలనుకుంటున్నాడు, 5 స్టార్ హోటల్ కట్టాలనుకుంటున్నాడు. అది ఉంటదిరా 15 కోట్లు చేస్తుంది. అవునా? కాదు నన్ను ఇవే ఇంటి చెప్తాండు. అవే కియా ఫ్యాక్టరీకి ఆనుకోనే ఉందంట కదా. డౌలు చెప్పడంలో నా తమ్ముళ్ళు నన్ను మించిపోయినారు. వీళ్ళల్లునికి ఏమొస్తుంది ఏమో కానీ మోటార్లు మాత్రం 100 కోట్లు దాటినాయి ఇప్పటికేను. రే కొండన్న ఆడపోయి పకోడా తేలే, నా పేరు చెప్పులే ఆడ ఎట్లుంటాయి బాగుంటారా? సర్లేనా నా ఏంటికి వస్తా ఉన్నా వీళ్ళ కూతులు, ఈ బళాయి కూతులు నాకంటే తప్పింది కాదు బాబు. ఏందో లేనా, నేనేదో అభిమానంతో వీళ్ళని మాట్లాడిద్దామని వస్తే వీళ్ళ బడాయి కూతులు వీళ్ళు ఇన్నేకి సాలైపోతుందన్న. ఇంటికి పోతే తలకాయ పగిలిపోతుందన్న నాకైతే గనక. అవునా? పకోడా చేయి పెడతాను మొగోడు. మా దాంట్లోకి చేయి పెట్టే మొగోడు వేరే. నువ్వు ఉండేవాడు ఉండాలరా. ఇస్తా ఉండు అటు చేయండి పెడతావు. తిను. ఇదేందన్న పకోడా ఇట్లుంది? ఇదేందిరా నేను మన పొద్దుట నుంచి తెప్పించింది కదా, పైన బంగారు పూత కూడా వేసింది కదా. ఇంత ఒక్కొక్క బజ్జీనే 150 రూపాయలు. అది అదే అది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిందన్నా. అందుకే అంత స్పెషాలిటీ కాబట్టి ఒక్కోటి 150 రూపాయలు. చిన్న ముక్కది 100 బజ్జీలు తెప్పించి చుట్టుపక్కల వాళ్ళకి కూడా పంచినాను నేను. వీనికి అంత ఇస్తాలే. ఎవరికి?
రోంత నీళ్ళు పాపం ఫీల్ అవుతాడు మగం అంతా నమ్మర్చుకుంటాడు అందరికీ లే. అర్థమైనట్లా. లే తీసుకోరా ఇందా, పట్టుపోయ్. తీసుకోవచ్చు తెల్లవానికి వద్దులన్నా ఒకటి చేయి పెట్టేది. తినేలేరా తిని పోయి స్పెషల్ పకోడారా? పండుగ చేసుకో. ఈ పకోడా ఉమ్. రాష్ట్రంలో నువ్వు ఎప్పుడు తినలేవురా. ఏ. మా పేరు చెప్పి మా కొండన్న కాడు అక్కడి నుంచి తెప్పించినాడు. తిను తిను. తిను పండుగ చేసుకో. ఈ జన్మలో తిన్నాడు అట్లా పకోడా తిను కాదన్నా వీనికి ఇంకా మన గురించి తెలియదులేనా. మన పెద్దన్న ఆస్తినా 200 కోట్లు దాటింది. మా అల్లుడికి ఉందిరా 3-4 చోట్ల కలిపితే 200 కోట్లు. అవునా? తిను బాయ్. లే బస్ స్టాండ్ లో బజ్జి కాదురా ఇది. పొద్దు చూడుతుంది. నేను తెప్పించింది ఈడు తెప్పించింది అన్నా ఏరా అన్న ఇది 200 కోట్లు దాటలేదన్నా. లే అన్నయ్య చెప్తాను నీది ఎట్లుంది బాయ్ నీది ఎన్ని కోట్లు దాటింది నాదే అంటే నీదినా. మంది ఏముంది లేరా ఏనా పాపము ఈయన కథ అయిపోయింది. వేస్ట్ నా కొడుకు పొట్టుకు పనికొచ్చా నా కొడుకు కాదు నాయనకాలం చదువుకోరన్న టైంలో చదువుకోరా చేస్తారా మీరు? అన్నయ్య కొడుకు ఈరోజు ఉరికి అట్లా ఫస్ట్ క్లాస్ అన్ని ముట్టుకుంటే ఫస్ట్ క్లాస్ ఎగురుకుంటూ పోయినాడు రా అన్ని క్లాస్లో అట్లుంది బాయ్ తీసుకోరా పక్కడ బాగుంది కొంపలో చెడపుట్టినావు కదరా. అదే కానీ మన పేరు చెప్పుకుంటే అవమానం అన్నా. వాళ్ళ వంశానికి మన వంశానికి పోలికేదిరా నా కొడుకులు డౌల్ నైన్లో ఫస్ట్ నుంచి నా కొడుకులు ఇంటే ఫస్ట్ నుంచి వీళ్ళ ఆయన ఉప్పు లేదు కారం లేదు 4 రోజులు పకోడాలు తెచ్చి ఊర్లో ఏడాది దొరకరంటారు. ఈ లెక్క మనుషులు సామి రామా తింటా అంటేనే వాంతికి వచ్చేది అట్లుంది ఇది. భలే ఉందిరా పకోడా మాత్రం. గేమ్ లేదు తిన్నావు కదా పో ఇక పకోడా బాగుంది కదా ఇంక పో. అట్లా చేతిలో పట్టుకొని నిలబడినావు అదే నోట్లో పెట్టుకొని పోవాయ్. పోవాయ్ పో భలే ఉన్నావు కానీ కొండనా పకోడా తీసుకో. ఈయన రొద్ది తీసుకోరా. ఏం లేదు నువ్వు వీడే నిలబడినావు పోవాయ్ పొమ్మని రావని పోరా ఇంకేం పని పాటల రోజు సాయంత్రం అయితే వచ్చి నిలబడతాడు ఏం మనం ఏదో కాఫీలో ఏమని ఇస్తామని ఆశపడతాడు అంతే. ఏంటికి ఇస్తామన్నా మన తగినాలతో ఎట్లా మనం ఇది చేసుకుంటాము అదే కదా. కాదురా బాబు ఎందుకు వచ్చిన పనికి వాళ్ళ కొడుకు దగ్గరికి వీళ్ళు డౌల్ కూతులని నేను 3 లక్షలు అప్పించిన ఆ 3 లక్షల కోసం ఈడే పడి తెచ్చిన అసలులే గొడ్డీలు అయినా కొడుకు ఎప్పుడు ఇస్తారా అని ఉంటా నేను. ఏం చేస్తామన్నా మేనమాబు గారు అని చెప్పేసి ఏదో వచ్చి ప్రేమతో అభిమానంతో మాట్లాడించిపోదాం అనొస్తా. వీళ్ళు కావాలని నా కడుపులో మంట పెట్టాలని ఇవన్నీ కూతలు కూస్తారు నా ఇనేకి సాలైపోతుంది నాకైతే గనక. పాపం నా వీళ్ళతో మాత్రం అసలు వడ్డీ 2 ఇప్పించుకున్న పావులా కూడా ఇడిచిపెట్టాడు చూడు చెప్తాన్నా. అరే నాయన నాకు అసలు ఇస్తే చాలరా వడ్డీ ఊరికి వెళ్ళా. నా దగ్గర డబ్బులు లేదని వాళ్ళ దగ్గర డబ్బులని ఇంత అవమానపరుస్తారా? నాకింత కడుపు మంట పెడతారా? ఏదో రోజు నా దగ్గర డబ్బు సంపాదించకపోనా వీళ్ళ పంతం పట్టకపోనా చెప్తా వీళ్ళ సంగతి. నా చేతుల్లో దొరకకుండా ఏటికి పోరు వీళ్ళు.